మిత్రమా, మనం కొన్నింటిని మారాలి అనుకుంటాము, కొన్నింటిని మార్చాలి అనుకుంటాము. కానీ ఏది కానప్పుడు మనమే మారిపోవాలి, మర్చిపోవాలి. అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా. మన జీవితం మనకి నచ్చినట్లుగా ఉంటుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలమని గుర్తించుకో మిత్రమా. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి, ఎదుటి వారిని ఎంత చెడ్డవారిగైనా సరే చూపించడానికి అస్సలు ఆలోచించరు. అవునా? జీవితంలో ఒకటి మర్చిపోకు మిత్రమా, ఎవరికైతే నా అనుకుని మన జీవితం అంతా తెరిచిన పుస్తకం వలె ఉంచుతామో వారే మనల్ని మొదటిగా చులకన చేసి మాట్లాడతారు. ఇదే మనుషుల యొక్క నైతిక విలువ. ప్రతి సమస్యకు 3 దారులుంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలేయాలని గుర్తించుకో మిత్రమా. బ్రతికుండంగా శిలన చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చోడిని చేసేది ద్రోహం, ఆయుధం లేకుండా నైస్గా చంపేది నాలుక. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రమా. రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయకూడదు. నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి ఏది కోయిల అని. మేడి పంట చూడ్డానికి బాగున్నా లోపలన్నీ కూడా పురుగులు ఉంటాయి కదా. అలాగే ఇప్పుడున్న సమాజంలో మేడి పండు లాంటి మనుషులే ఎక్కువగా ఉన్నారని గుర్తుంచుకో మిత్రమా. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ వాళ్ళ చేతులు బందీగానే ఉండిపోతాము. ఎవరు ఏమన్నా అస్సలు పట్టించుకోవద్దు మిత్రమా. నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపో. నీకు నచ్చినట్లుగా నువ్వుండు, నీకు నచ్చినట్లుగా బ్రతుకు. ఒకరి కోసం నిన్ను ఎప్పుడు కూడా మార్చుకోవద్దు మిత్రమా. మనిషికి డబ్బు విలువ తెలుసు, సమయం విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ కూడా తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి సాటిని మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియలేదు కాదంటారా? తప్పిపోయిన వారి గురించి వెతకవచ్చు, కానీ తప్పించుకుని తిరుగుతున్న వారి కోసం వెతకడం అర్థం లేనిది. వెతికి బాధపడే కన్నా అలాంటి వారిని వదిలేయడమే ఉత్తమమని తెలుసుకో మిత్రమా. మనిషి మనిషిలా బ్రతికేది తల్లి గర్భంలో ఉన్నంత కాలం మాత్రమే. అక్కడ ఎవరూ తప్పు చేయరు. చుట్టూ చీకటి ఉన్నా భయపడరు. దేనిపైన ఆశ ఉండదు, నాది అని స్వార్థం ఉండదు. అందుకే అంటారు, మనిషి చూసిన గుడి తల్లి గర్భం మాత్రమే అని. ఎప్పుడూ వేరొకలా ఉండడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మన విలువ మనమే పోగొట్టుకున్న వాళ్ళమవుతాము. ఎందుకంటే జిరాక్స్ కాపీ కంటే ఒరిజినల్కే విలువ ఎక్కువ కదా. మోసం చేసిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన జీవితంలోకి రాకపోతే జీవితం అంటే ఏంటో తెలుసుకోలేము కాబట్టి. అబద్ధం చెప్పేవాళ్ళు 100 మాటలు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాళ్ళు ఎన్నిసార్లైనా ఒక్కటే చెప్తారు, ఎందుకంటే నిజం ఒక్కటే ఉంటుంది కాబట్టి. మనిషికి ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవంతో పాటు గొప్ప గుణపాఠాన్ని కూడా నేర్పుతుంది. అది బంధమైన, స్నేహమైన. ఆకు రాలిపోయిందని చెట్టు ఆలోచిస్తూ కూర్చుంటే తన జీవాన్ని కోల్పోతుంది. అలాగే మనిషి కూడా కోల్పోయే వాటిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాడు మిత్రమా. మనం బాగున్నప్పుడు మనం చుట్టూ ఉన్న బంధాలన్నీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తాయి. మనం బలహీనపడినప్పుడే తెలుస్తుంది మనం ప్రాణం అనుకున్న బంధమేదో. ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఏంటో తెలుసా? ఓర్వలేనితనం. అవునా? కంటికి నచ్చేవన్నీ ఇష్టాలనుకుంటే ఆ ఇష్టాల కోసం తప్పులు చేస్తే ఏదో ఒక రోజు నీకు నువ్వే అసహ్యించుకుంటావు. ఆ రోజు నీ కన్నీరు వరదై పొంగి నీ మనసులో బాధ గుణపాఠమై కూర్చుంటుంది. కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఆ మోసం మనం భరించలేనిదిగా ఉండవచ్చు. దానివల్ల ఎన్నో అనర్థాలు జరగవచ్చు మిత్రమా. లోపల ఒకటి పెట్టుకుని పైకి మంచి వాళ్ళగా మాటలు చెప్పేవాళ్ళు గొప్ప వాళ్ళగా చలామణి అవుతున్నారు నేటి సమాజంలో. ఇతరుల మంచి కోరి మంచి మాటలు చెప్పేవారిని చులకనగా చూస్తున్నారు.
కానీ మంచితనమే ఎప్పటికైనా గెలుస్తుందని గుర్తుంచుకో మిత్రమా. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో అతి మంచితనం అస్సలు పనికిరాదు. ఆచితూచి అడుగు వెయ్యాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మిత్రమా, తలలో విషం దాచుకున్న పామునైనా నమ్మవచ్చు, కానీ నిలువెల్లా విషాన్ని నింపుకుని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మద్దు. ఇప్పుడున్న సమాజంలో 99% అవకాశవాదులే ఎక్కువగా ఉన్నారని గుర్తుంచుకో మిత్రమా. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి వాడితేనే వడ్డీ కట్టినట్లు పదే పదే మరికొన్ని అబద్ధాలు ఆడాలి. అదే నిజం నిప్పు వంటిది. చెప్పేవాడికి చేదుగా, వినేవాడికి మంటగా ఉన్నా అదే మంచిది మిత్రమా. కష్టంలో ఉన్నప్పుడు సానుభూతి చూపేవాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ స్నేహితుడు మాత్రమే ఆ కష్టం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాడని గుర్తుంచుకో మిత్రమా. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో మిత్రమా. పరమాన్నం కోసం ఒకడి ముందు ఎప్పుడూ చేయి చాచద్దు. ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే పోతాము. మనిషి చేతిలో ఏదీ ఉండదని గుర్తుంచుకో మిత్రమా. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకో మిత్రమా. మన వల్ల కొంతమందికి మంచి జరుగుతుంది అనిపిస్తే ఒక్కోసారి నీ ఆలోచన మార్చుకుని వెనక్కి తగ్గి చూడు. నీతో పాటు ఇంకొంతమంది కాపాడిన వాడవవుతావు. అలా అన్నిసార్లు తగ్గొద్దు మిత్రమా. సందర్భాన్ని బట్టి మంచి చెడు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకో. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే ఆ స్థానమే సింహానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతి నిజాయితీ గలవారికి గుంపుతో పని ఉండదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నె తగ్గదని గుర్తుంచుకో మిత్రమా. నేలను నాశనం చేసినవాడు కోట్లు సంపాదించి నింగిలో విహరిస్తున్నాడు. అదే నేలను నమ్ముకుని సాగు చేస్తున్నవాడు మట్టిలోనే బ్రతుకుతున్నాడు. అవునా? మనిషిని మార్చగలిగే శక్తి డబ్బుకు ఉందో లేదో తెలియదు, కానీ అతని నిజస్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా బయట పెడుతుంది. మిత్రమా, ఏదైనా చేసే ముందు నీ గుండె చెప్పేది విను. ఎందుకంటే అది లెఫ్ట్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ రైటే చెప్తుంది, కాదంటారా? మంచి చేస్తున్నా మనకి శత్రువులు పెరిగిపోతున్నారంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనం సాధిస్తున్నామని అర్థం. పడిపోతే పట్టించుకోరు, ఎదిగితే ఓర్చుకోరు, ఇతరులు మెచ్చుకుంటే జీర్ణించుకోలేరు. మన ముందు ఒకలా, మన వెనుక ఒకలా మాట్లాడతారు. అలాంటి వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు మిత్రమా. ఒక ఆడది తన ఇంద్రియాలకు ఆకర్షితుడైన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడానికి ఎప్పుడు కూడా నిరాకరించదని గుర్తుపెట్టుకో మిత్రమా. రూపమైన రూపాయైనా ఎక్కువ కాలం మనతో ఉండవు. ఎప్పటికైనా మనతో ఉండేది మన వ్యక్తిత్వం మాత్రమే. కొంతమంది మన దగ్గర ఉన్న డబ్బు కోసం మనతో ప్రేమగా ఉండి డబ్బు చేతికి రాగానే వదిలి వెళ్ళిపోతారు. అందుకే గుర్తుపెట్టుకో, నీతో ఉండేది ఎప్పుడు కూడా నువ్వు మాత్రమే అని. అందుకే అందరూ ధైర్యంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.